నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో పర్యటనలు చేశారు. ప్రజలు చూస్తూనే ఉన్నవారు. అక్కడ ఎంత విధ్వంసం సృష్టించారు. ప్రజలు కొంతమంది మృతి చెందడం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు చిత్తూరు జిల్లా పర్యటనలో కొనసాగిస్తున్నారు. అక్కడ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మన ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనలో బంగారుపాలెం అంటే మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారు. అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా మాదిరి పర్యటనలు ఉండాలా. ఎవరైతే రైతుల సమస్యల్లో ఉంటారో వాళ్ళ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఉండాలా. పర్యటన చేయడం మంచిదే, కానీ అయిపోయిన పెళ్లికి మేళాలు ఎందుకు అని నేను అంటా. చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఒక వారానికి ముందే ఆయన ఏం చేశాడు, ప్రజలతోనూ అదేవిధంగా రైతులతోనూ అదేవిధంగా ఇండస్ట్రీస్ ఎవరైతే ఉంటారో పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేసి జ్యూస్ రూపంలో దేశవ్యాప్తంగా తీసుకెళ్లే వాళ్ళు వీళ్ళందరితోనూ ఒక్క గొడుగు కింద కూర్చొని పెట్టి ఎవరు ఏ విధంగా నష్టపోతున్నారు అని చెప్పి ఆయన కూలంకషంగా వాళ్ళని అడిగి తెలుసుకున్నప్పుడు ఇండస్ట్రీ వారు ఎందుకు వాళ్ళ దగ్గర కొనట్లేదు, వాళ్ళకు మద్దతు ధర లభించట్లే. ఎందుకంటే బయట ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళు కొనట్లే, ఎందుకంటే సరుకు బాగాలేదని చెప్పి అది వెనక్కి పంపిస్తున్నారు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఓవర్లోడ్ ఉన్నప్పుడు రైతుల దగ్గర నుంచి కొనలేరు. దాంతోపాటు ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ పెరిగిపోయింది. అది కాబట్టి ప్రభుత్వాన్ని వాళ్ళని అడుగుతుంది ఏంటంటే, ఇది సార్ సమస్య, ఈ మాత్రం మేము రైతుల దగ్గర కొనలేకున్నాం ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువైపోయినాయని చెప్పి. అప్పుడు బాబు గారు ఓపెన్గా ఏం చెప్పారంటే, వీళ్ళకి 4 రూపాయలు మద్దతు ధర నేను ఇస్తాను, మీరు ఖచ్చితంగా 12 రూపాయలు మీరు కొనండి. కొన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు రైతుల దగ్గర నుంచి కేవలం 8 రూపాయలు కొంటారు, చాలు 8 రూపాయలు కొంటారు, సరిపోతుంది. ఇంకొక 4 రూపాయలు గవర్నమెంటే ఇస్తుంది కదా, కాబట్టి 12 రూపాయలు తగ్గకుండా కొనండి అని చెప్పి. ఏదేమైనా కూడా ఇండస్ట్రీ వాళ్ళు రైతులు కానించి 12 రూపాయలు కొనడం వల్ల మామూలుగా 6 రూపాయలు 7 రూపాయలు అయినా కూడా రైతులకు మంచిగానే ఉంటుంది, గిట్టుబాటుగానే ఉంటుంది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో అక్కడ చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మామిడి రైతులు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన దేనికోసం చేస్తా ఉన్నట్టు, దేనికోసం ఇప్పుడు రైతులు సమస్యలో ఉన్నారని కదా ఆయన చేస్తున్నాడు. సమస్యలే అన్నారు, ఆల్రెడీ బాబు గారు సాల్వ్ చేశారు కదా. అదే అంటుంది అయిపోయిన పెళ్లికి మేళాలు ఎందుకు అంటున్నా. ఇప్పుడు మీరు నిశ్చితంగా పరిశీలిస్తే అండి, ఈ మార్కెట్ యార్డ్ చుట్టూరు జగన్ గో బ్యాక్ అనే ఫ్లెక్సీలు ఉన్నాయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటనలో ఉన్నట్టు రపారపై మాదిర రౌడీల్ని తలపించే విధంగా అటువంటి ఫ్లెక్సీలు కాదు, జగన్ గో బ్యాక్ అని. ఎందుకు, వీళ్ళ సమస్యల్లో లేరు, ఆయన సమస్యలు సృష్టించడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చి ఏం చెప్పాలా, ఆయన చిత్తూరు జిల్లాకు వచ్చాడు, ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కనే ఉంటాడు. పక్కనే ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులకి వాళ్ళకి ఎవరికి అర్థం కాదా, ఎవరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా తప్పులు చేస్తున్నారని చెప్పి ఆయన చేతుల్లోనే దాదాపు 14 నుంచి 15 ఫ్యాక్టరీలు ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర. ఆయన ఏం చేస్తున్నాడు, రైతుల కాడి నుంచి కేజీకి 3.5 రూపాయి 4 రూపాయలకి మించి మద్దతు ధరే ఇవ్వట్లే రైతులకి. మాకు ఇస్తే ఇవ్వండి, లేకుంటే మీ ఇష్టం అంటే. ఉండేది 40 కంపెనీలు అండి. ఆ 40 కంపెనీల్లో అమ్మేమి వీళ్ళకి అమ్మాలా. వీళ్ళంతా ఒక యూనిట్గా ఏర్పడిపోయి మేము ఇంత ధరకే కొంటాం, లేకుండా ఉంటే మేము కొనమంటే రైతులు ఏం చేస్తారు, లబో దిబ్బోమని చెప్పి చాలలో ఉండేవి ఆడనే ఉండిపోతాయి ఆ కాయలని చెప్పి. ఇది పెద్ద సమస్యగా ఏర్పడిపోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఏం చేయగలుగుతుంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నువ్వు ఇంతకే కొను, ఇంత ఖచ్చితంగా కొనాల్సిందంటే ఆయన వినడు కదా. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, మిగిలిన 10-12 కంపెనీల వారికి కూడా మద్దతు ధర కల్పించి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా కొనను అని చెప్పి ప్రాబ్లం అయితే సొల్యూషన్ ఇచ్చింది. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూసినటువంటి చుట్టూరు ఉండే రైతులకి ఖచ్చితంగా ఈ మెసేజ్ అయితే వాళ్ళకి చేరాలా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద మాఫియాగా ఏర్పాటు చేసి ఆడున్నటువంటి ప్రజలకు ఆయనే సమస్యలు సృష్టిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా వీళ్ళు అడగాల, అక్కడ ఉన్నటువంటి రైతులు. గతంలో పర్యటనలో చూసాం, ఎంతమంది మృతి చెందారో చూసాం. మరి ఈ పర్యటన చిత్తూరు పర్యటనలు ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా రాష్ట్ర హోంశాఖ పటిష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ చావు వాళ్ళు కొనక్కు తెచ్చుకున్నట్టు వైసీపీ వారు చేసినటువంటి పోలీసు వారు చుట్టూరు 50 మంది పోలీసు వాళ్ళు ఉంటారు అనుకో, పోలీసు వాళ్ళు చూస్తే వాళ్ళకు పూనకాలు వచ్చేసినట్టు వాళ్ళు కొడుతున్నారు. ఎంతమంది కానిస్టేబుల్ని గాయపరిచారో మనం చూసాము. వాళ్ళు చంపడం ఒకటే తక్కువ, వాళ్ళని దూరం పంపించేసి కార్యకర్తలందరూ జగన్ చుట్టూరు గుమికొట్టడం ఇదంతా జరిగింది. మళ్ళీ ఏమంటారు, ఈ సాక్షి వారు వైసీపీ వారు పోలీసు వాళ్ళు ఉంటే కదా అని వాళ్ళే అంటున్నారు. కాబట్టి ఇప్పుడు పోలీసు వాళ్ళు నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. వాస్తవంగా వాళ్లకు ఏ మేర క్యాన్వాయ్ ఉండాలా, ఎంతమంది అటెండ్ అవ్వాలా నేను చెప్పినారు. ఆయన హెలిప్యాడ్ చుట్టూరు అంటే హెలికాప్టర్ ఎక్కడైతే ల్యాండ్ అవుతుందో అక్కడ కేవలం 30 మంది ఆయన దిగే టైంలో ఉంటారు. ఇంకా ఆయన మార్కెట్ యార్డ్కి వచ్చినప్పుడు చుట్టూరు 500 మందికి మించి పర్మిషన్ ఉండదు అని క్లారిటీగా చెప్పినారు. 500కు మించి వాళ్ళు మేము 1000 మంది వస్తాం 10,000 మంది వస్తాం అని చెప్తే అది కుదరని పని. ఖచ్చితంగా ఏ ఊరైతే వస్తారో వాళ్ళని అరెస్ట్ చేయాలి మొహమాటం లేకుండా. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళు మనం గతంలో చూసాం, ఆ మిర్చి యార్డుకు పోయి దాదాపు 18
బస్తాల దాకా వాళ్ళు కొట్టేశారు. ఇంకా పొగాకు రైతుల సమస్యలు తీరుస్తాను అని చెప్పి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆడ నుగ్గుగా తొక్కేశారు, ఏదో పనికి రాకుండా తొక్కేశారు. ఇప్పుడు మామిడి రైతుల కష్టాలు తీరుస్తాను, వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయనకు విపరీతమైన కంపెనీలు ఉన్నాయి, 14-18 దాకా కంపెనీలు ఉన్నాయి ఆయనకి. ఇటు రంగారెడ్డి మొదలు మన ఆంధ్ర రాష్ట్రంలోనూ, అదేవిధంగా ఇది తెనాలి దగ్గర చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల నుంచి ఫండ్ జనరేట్ అవుతూ ఉంటుంది. సిఎస్ఆర్ ఫండ్స్ అనేటివి ఉంటాయి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్. ఆయనకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ ఫండ్స్ని ఉన్న పళ్ళంగా ఈ యొక్క చిత్తూరు జిల్లాలో ఎవరైతే మామిడి రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకన్నా ఇస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి 100% హీరో అవుతాడు. ఆ మాట ఇచ్చి రావాలా. రాజకీయం ఏమి ఉండదండి, ఈరోజు ఒక పార్టీ రేపు ఒక పార్టీ ఏ విధంగా ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి నేను ఇస్తున్నటువంటి సూచన ఏంటంటే ఆయన చేతిలో నుంచి, ఆయన జోబులో నుంచి డబ్బులు ఇవ్వమని నేను చెప్పట్లా. ప్రతి కంపెనీకి సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఉంటుంది. ఆయనకు సంబంధించిన కంపెనీల్లోని సిఎస్ఆర్ ఫండ్స్ని ఆ దొంగ లెక్కల పాడు చూపించకుండా ఆ వచ్చేటువంటి ఎక్కువ ఆదాయాన్ని ఈ యొక్క మామిడి రైతుల పైన కనుక వెచ్చించాడు అనుకో, ఖచ్చితంగా ఆయన పార్టీకి కూడా మైలేజ్, ఆయన కూడా ఒక మైలేజ్ ఉంటుంది. అటువంటి నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు లేదా బీ గ్రేడ్ లీడర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మరింత సేవా దృక్పథంతో ముందుకెళ్ళి బాబు గారు ఏదైతే ఒక ప్లాన్ తీసుకొచ్చారో P4 అనే, ఆ విధంగా ప్రతి ఒక్కరు ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవాలని నేనైతే ఆయనకైతే సూచనిస్తున్నానండి. సో ఇదండి, చూశారు కదా. మరి ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ చిత్తూరు పర్యటన ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.